जय जय सद्गुरु ब्रह्मराज की जय। श्री गुरुभ्यो नमः। శ్రీమద్ బృహద్వాసిష్ట అచలబోధ సిద్ధాంత పీఠ సాంప్రదాయాలకు శ్రీ పండిత ఆరాధ్య పండిత శివానంద స్వాముల వారిచే రచింపబడిన పరతత్వ సుధానిధి అను శ్రీ మధ్యచల పూర్ణ బోధ శిఖామణి పూర్వ ఉత్తర భాగములు. ఇప్పుడు ఉత్తర భాగము నుంచి సర్వ ఉపనిషత్ సాగర సంగ్రహ ప్రకరణము. అమాత్రం శబ్దరహితం ఆది మధ్యాంత వర్జితం అనామయమ సంగత్వం నిర్విద్యా నిష్కళం ప్రభు జ్ఞానాజ్ఞాన వినుర్ముక్తం సాక్షి కూటస్థ వర్జితం సర్వభాష వినుర్ముక్త శాశ్వతం పరమం ప్రభుం ఆత్మాతీత వినుర్ముక్తం సర్వాతీతం అనామయం సర్వహేతు విరాహిత్యం నయేవం పరమం ప్రభుం. శిష్యుడు అడుగుతున్నాడు, అయ్యా, తెలివి లేక తెలియడము ఎలాగూ, తాను ఉండి లేకపోవడము ఎలాగూ, లేక తెలిసినప్పుడు ఎలాగూ? శిష్య, అహంకారమనే ఎరుక లేకపోతే సరి, రాకపోకల కలది ఈ గుర్తెరిగే దేహమందు లేక ఉన్నది. ఇది లేదు, అది కాదు, ద్వయదోషరహితమైనదే పరిపూర్ణము. అదే ఉపాధి ద్వయరహితమై పట్టము ముట్టరాక బట్టబయలై ఆద్యంతరహితమైనది. సద్గురువు కలిగితే ఉపాధి ద్వయదోషరహితమవును. తాననే తలంపు ఉండకూడదు. తాను లేకపోతే అంతా అచలమే, అంతా పరిపూర్ణమే, అంతా నిరంజనమే. మూలరహితమైనదే ఆలయము. మూలము లేని ఆవరణ విక్షేపములు గోడలు. మూలలు లేని అహంకార మమకారములే తలుపులు. ఆశా తృష్ణలే బందులు. జ్ఞానమే గంధట్లు, అజ్ఞానమే నాగవాసములు. బంధభ్రమలే గొళ్ళెము. భ్రాంతికి మూలమైన తత్సామాగ్రి అంతయు మూలాభావమనగా గుర్తెరిగే పురుషుడు, సర్వకారణుడు. సద్గురు కృపయే తాళము చెవి. గురుకృప చేత తలుపులు తాళములు ఓడగొట్టి మూలము లేని ఈ గుర్తెరిగే పురుషుని భార్య అయిన భ్రాంతి దృంచి అహంకారమనే పురుషుని అణిచి చూస్తే అంతా అచలమే. చూచేవారు లేరు. నీవు నేను చెప్పడము వినడము అని అన్నీయూ దీనిలోవే గాని ఆ మీద ఎవ్వరూ లేరు. ఉపాధి ద్వైరహితమైన పరిపూర్ణమే ఉండును. కోసుప్తో కన్యహి మోక్ష నిర్మూలం మననం కురు ద్రష్ట దర్శన దృశ్యాది వర్జితం సతతం ధ్రువం అమృతం నాస్తి సర్వత్ర మృతం నాస్తి కదా ధ్రువం భ్రాంత్యే సత్యత్య నద్భాతి భ్రాంతి శూన్యే సదా నహి యోగ జ్ఞాన ద్వయం త్యక్త్వా సత్యమసత్యకం సర్వత్ర సర్వయుధ్యస్య తజ్ఞాప్య సహా వర్జయేత్. జాగ్రత్త లేదు. స్వప్న సుషుప్తులు ఎక్కడ ఉన్నవి? స్థూలమనగా మనస్సు, సూక్ష్మమే బుద్ధి, అహంకారమే కారణము. జ్ఞప్తి అనే భ్రాంతి పోయేను కనుక ఈ మూడు లేనే లేవు. రాను లేదు, పోను లేదు. ఆవరణ రహితమై అచలమే ఉన్నది. భ్రాంతి ఉన్నప్పుడు, భ్రాంతి పుట్టినప్పుడు, భ్రాంతి పోయినప్పుడు ఈ మూడు కాలములు యందు వీటితో రాక, వీటితో పోక, వీటిని అంటక పరిపూర్ణమైనది ఎల్లప్పుడూ ఉండను. ఒక నారికేళము అన్నిటికీ మూలము. ఉపాధి ద్వయమే క్షేత్రజ్ఞులు అనే నారికేళ వృక్షమును చూసి నేను ఉండేదానిని, ఉపాధి పొయ్యేది, నన్ను నేను ఎరుగుదును, ఈ ఉపాధిని ఎరుగుదును, నేను సర్వ ప్రపంచ సృష్టి స్థితులు పొందగా చేయును అంటక విలక్షణమై లేకయున్నది. ఇది ఏమీ ఎరగకపోయేను. నా చేత ప్రకాశింపక ఉన్నది తెలియకపోయేను. తెర ఓడగొట్టితే ఒక్కటైనా లేదు.
ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. ఉపాధి ద్వయగం నాస్తి ఏకం నాస్తి ద్వయం నహి అస్తి నాస్తి యజ్జపి తజ్ఞప్తి నహి సర్వదా. ఈ విధముగానే ప్రకృతి లేకపోతే పురుషుడు లేనేలేడు, పురుషుడు లేకపోతే ప్రకృతి లేనేలేదు. బ్రాహ్మణ్యం కులగోత్రే చ నామ సందర్భజాతయః స్థూలదేహ గతాయతే స్థూల భిన్నం న్యమేనహి క్షుత్పిపాసార్థాన్ వాదిత్వా రాగద్వేషాదయాదసి లింగదేహ గతాయతే న్యలింగస్య న విద్యతే కారణం ప్రియమోద్యతే త్వం భ్రాంతి సందయతం తతో నాస్తి సదా వ్యవహారి దేహి దేహద్వయం చేకం ఓ సూర్యం తవత్సదా సూర్యో నాస్తి ప్రణాస్తి ప్రభానాస్తి రవీనస్యన ఇది సిద్ధాంత సారస్య ప్రత్యక్షం. సర్వజిత్తులు జంతూనాం జన్మ హృది తిచనాస్తి నాస్తి యథార్థతః. ఈ యథార్థము విష్ణువును గూర్చి శివుడు ఉపదేశించాడు. ఈ ఉపాధి ద్వయము లేకపోతే దేహము లేనేలేదు, దేహద్వయము లేకపోతే జన్మద్వయము లేదు, జన్మద్వయము లేకపోతే నిర్వాణద్వయము లేదు. నిశ్చలమై శరీరము లేక నిండి నిబిడీకృతమై పట్టా ముట్టరాని బట్టబయలే ఉండును. ఎరుకనే గురువును ఏమీయూ లేకుండా చేస్తే ఎరుకతోనే సర్వ వ్యాప్యకములు గమనాగమనములు దృగ్దృశ్యములు పుట్టనే లేదు కనుక గిట్టబోదు. ఎరుక అనే ఆశ్చర్యము తోచనే లేదు. నిద్రదీరి చూస్తే భద్రమైన అచలమే. అచలం సింధు సదృశ్య మాధ్యంతరహితం సదా చరంతి తస్య మధ్యే చ నరపక్షి మృగాదయః పూర్ణాత్ పూర్ణతరం పూర్ణం పూర్ణాత్ పూర్ణం ప్రకాశతే పూర్ణేన పూరితం సర్వం స్థితం పూర్ణేన పూరితం లింగ మధ్యే జగత్సర్వం లింగ బాహ్యతరం నహి బాహ్యలింగమితి ప్రోక్తం వేదాంత పారగహై. తెల్లవారిన తర్వాత చూస్తే నారికేళము వృక్షము రెండున్నూ లేవు కనుక పుట్టనే లేదు. ఎరుక చిత్రము, ఎప్పుడు తోస్తే అప్పుడు స్మరిస్తే చాలు. ఏ కారణము చేస్తే చాలు. నక్రవసస్థానమాశ్రిత్య గజేంద్రమపరకర్షతి నక్రో బహిర్గతో హేన సునకేన వినశ్యతి. ఉపాధి లేకపోతే ఊరికనే లేక పోక రాక ఉండును, దానంతట అదే చచ్చును. మూలచ్ఛేదోమ హరిపూర్ణ నయేవాచ వినశ్యతి నశ్యతి చంప్లవంఘోపి యదా భస్మాసురస్తదా. అర్థము: వాడు పొయ్యేదారి ఎవరు విచారించుదురో ఎక్కిన కొమ్మ కొట్టుకున్నట్టు వారు దూలాలు కోసి తోలులో మేకు కొట్టిపోతే అంతటా ఒక కోతి వచ్చి ఆ కోత మీద కూర్చుండి మేకును ఓడదీయగా వృషణాలు చిక్కి చచ్చిపోయాను. అలాగుననే భస్మాసురుడు అందరినీ చంపవలనని తపస్సు చేసి వాని చేత వాడే చనిపోయాను. ఎరుక అలాగే తీరిపోయినని అభిప్రాయం. ఇప్పుడు తీర్థప్రసాదము. తీర్థమనగా ఎరుక, ప్రసాదమనగా దేహము, ఉచ్ఛిష్టమనగా ఇంద్రియములు. ఆ ఎరుక తీర్థ ప్రసాద మహత్యము చేత తిరుగుచుండును. తీర్థము తిరుగుచుండును, ఒకవేళ కదులును. స్వామి, తీర్థము ప్రసాదము ఎప్పుడు కదులును?
శిష్య, చంద్ర చంద్రికల వలె రెండు అంటి అంటక ఉండును. తీర్థము బంధమని భయపడును, మోక్షమని మోదమందును, రెంటిని అంటదు. ప్రసాదము తీర్థ ప్రసాదములు రెండు కలిసి సమస్త కార్యములు యందు వర్తించుచుండును. తీర్థములో శివుడుండును. తస్య మధ్యగత సూర్య సోమాజి పరమేశ్వర భులోకేయాని క్షేత్రాన్ని సముద్ర సర్వతః కిల ద్విపచ్చ విమగాభేద శాస్త్ర విద్య కళాక్షర సుషమ్నాంతే కళా విశ్వం తస్మిస్సర్వం ప్రతిష్ఠితం. ఇలాగున చెప్పి ఉన్నది కనుక సమస్తము దీని అందే ఉన్నది. ఇది లేకపోతే ఏమీ లేదు. బిందువే ఆత్మ, బిందువే తీర్థము, ప్రతిష్ఠితమే ప్రసాదము. ఇందుకు శృతి ఏమంటుందంటే, బిందు మధ్య స్థితం సర్వం బిందౌ సర్వం వినస్థితి జ్ఞాతృజ్ఞేయాదికం నాస్తి నాస్తి విద్యాత్వ నిశ్చయ. ఈ బోధ తెలిస్తే నూనెలో పడిన ఏగవలే, పులిని చూసిన గొర్రెవలే, సింహమును చూచిన ఏనుగు వలె నశించినది లేనే లేదు. ఈ బోధ తెలిస్తే సూర్యుని చూసిన చీకటి వలె పోవుచున్నది, వృశ్చిక గర్భము వలె పోవుచున్నది. వాయువు చేత మేఘము వచ్చినట్లు, వజ్రాయుధము చేత కొండలు తెగినట్లు ఈ బోధ చేత అలాగవును. ఇతర ఏ బోధలైనను మాయ బోధలే గాని ఈ బోధతో సమానం కావు. సరే, ఈ రోజుకి ఈ భాగంతో ఆప్ చేస్తూ రేపటి భాగంలో కలుసుకుందాం. జై జై సద్గురు బ్రహ్మరాజుకి.